ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ Pra- అక్క. Praise the Lord, Praise, brother. praise, Praise praise the the Lord. Lord. Praise the Lord. Greetings to you all in the name of matchless name of Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తున్నాను. 2 weeks back we started this topic. 2 వారాల క్రితము ఈ యొక్క అంశాన్ని మనం ప్రారంభించాం. And so my sister was not there last week and Sister Brighty translated that. మరి గత వారంలో నేను లేను. మరి సిస్టర్ బ్రైటీ గారు చక్కగా ట్రాన్స్లేట్ చేశారు. However, I feel I'll just brush up from the starting so that we all will be in the same page, and from now we'll go fast to understand the heart of the gospel. అయితే నేను మరలా ప్రారంభం నుండి ఈ 2 క్లాసులో మనం ఏదో నేర్చుకున్నామో అవన్నీ మరొకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరలా అందరం కూడా ఒక ఆలోచనతో ముందుకు సాగగలుగుతాం. కాబట్టి వాటి గురించి మనం ఈ సమయంలో గుర్తు చేసుకుందాం. The reason I'm telling is when we tell Christians we should not have fear in us. మరి ఎందుకు నేను చెప్తున్నాను అనంటే మరి మన క్రైస్తవులమని చెప్తున్నప్పుడు మనలో భయం ఉండకూడదు. But we find more than 90% Christians, though they claim they are Christians, they have fear, uncertainty, no security in their life. అయితే దాదాపు 90% క్రైస్తవులను చూసినట్లయితే మరి మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నప్పటికీ కూడా మరి వారిలో అభద్రతా భావము మరి ఆ భయం అనేది వారి జీవితంలో ఉంటుందండి. What I find is because they have not understood the heart of the gospel, that's why all these external things are there in their life. నేను అర్థం చేసుకునేది ఏంటంటే మరి వారి యొక్క సువార్త యొక్క హృదయం ఏంటో వారు అర్థం చేసుకోలేదు కాబట్టి ఇక వారి జీవితంలో మరి మిగతా విషయాలకు వారు భయపడుతూ వస్తున్నారు. For that I gave an example of our heart in our body. మరి వాటి కొరకు నేను ఒక ఉదాహరణ ఇచ్చాను. మన శరీరంలో ఒక మన యొక్క హృదయం కొరకు. As long as the heart pumps, the blood flows in the body. మరి ఎప్పటి వరకైతే మన గుండె కొట్టుకుంటుందో అప్పటి వరకు మన శరీరంలో రక్తము సరఫరా అవుతుంది. I don't think any one of us daily morning get up and remind the heart, boss, you have to pump the heart, otherwise I will die. మరి మరి నేను అనుకోవట్లేదు ఏంటంటే ప్రతి ఉదయము మరి ప్రతిరోజు మనం లేచి మరి గుండెతో నువ్వు ఖచ్చితంగా నువ్వు కొట్టుకోవాలి అయితేనే మరి రక్తం సరఫరా అవుతుందని ఎవరం కూడా మరి గుట్టెకు గుర్తు చేయట్లేదు. We got used of heart so much that we don't even know that the heart is pumping, so the blood is flowing in our body. మరి మన యొక్క గుండె ఎంతగా మరి ఇక పని చేస్తుందంటే కనీసం మనము ఎలా కొట్టుకుంటుంది అన్న విషయం కూడా మనం గుర్తు గుర్తుండదు మనకు. But there are people whose heart is weak, they have external machines connected to that and the heart pumps. అయితే ఇంకా కొద్దిమంది ఉన్నారు వారికి మరి గుండె బలహీనంగా ఉంటుంది కాబట్టి వారి యొక్క మరి మిషన్స్ ద్వారా ఆ యొక్క గుండె కొట్టుకోవడానికి సహకరిస్తూ ఉంటుంది. Why I'm telling that is in the same way, if the gospel is in our heart, then we lead an effortless life. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇదే రీతిగా మరి ఎప్పుడైతే మరి సువార్త యొక్క హృదయం అనేది మనలో ఉంటుందో మనము మరి శ్రమ లేకుండా మనం జీవించగలుగుతాం. But like I told in the beginning, we all lead a struggled Christian life, as if we are reminding ourselves, "Arey Baba, I am a Christian, so I should not do like this." And we act holy, we act without fear, but deep down in us, it's there. మనం ప్రారంభంలోనే చెప్పాను, క్రైస్తవ జీవితం జీవించడానికి మనం చాలా శ్రమ పడుతూ ఉంటున్నాం. ఎందుకు అనంటే ఏదైనా మరి తప్పు చేసినప్పుడు నేను క్రైస్తవుని, నేను పరిశుద్ధంగా జీవించాలి అని దానికి తగినట్లుగా మనము ఏదో ఒక మరి యాక్టింగ్ చేసిన రీతిగా మరి వేషధారణగా అలా జీవిస్తూ ఉంటున్నాం. So we started with the main verse was Romans 1:1-3. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 3 వరకు ఇది మనం మెయిన్ వర్డ్స్ గా తీసుకున్నాం. In that I showed clearly gospel is nothing but it's regarding Lord Jesus Christ. మరి దీనిలో నేను మీకు చూపించాను మరి సువార్త అంటే ఏదో కాదు గాని ఇది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు నేర్చుకోవడమే. A gospel is of God, from God to the people. మరి ఈ సువార్త అనగా మరి దేవుని యొద్ద నుండి ప్రజలకు ఇవ్వబడింది. And after that I explained clearly the difference between religion and Christianity. ఆ తర్వాత నేను మీకు మరి ఈ యొక్క
మతము గురించి, అదే రీతిగా సహవాసం గురించి నేను మీకు వివరించాను. Religion means what man can do to God. మతము అనగా మనుష్యుడు ఏది దేవుని కొరకు చేయగలుగుతాడో దాన్ని మతము అని మనం పిలుస్తాం. Or in other words, he's helping God by doing something so that in turn God will help you. అనగా మానవుడు దేవునికి సహాయపడుతున్నాడు, సహాయం చేస్తున్నాడు. దేని కొరకంటే దేవుని నుండి ఏదో ఒకటి పొందుకోవడానికి. But Christianity is not that. Christianity is all about what God has done for you and me. అయితే క్రైస్తవ్యం అనేది అది కాదు. క్రైస్తవ్యం అనేది వ్యతిరేకంగా ఉంది. దేవుడు మన కొరకు ఏం చేశాడో అది గుర్తించేది. Don't just take the definition and leave it off, but it should get into our head, heart, and mind, and we should understand what's the difference between religion and Christianity. మరి దీని యొక్క సారాంశము ఏంటో దానిపైన మన దృష్టి నిలపడం కాదు గానీ, దీని యొక్క అర్థము మన యొక్క మనసులో, మన మైండ్‌లో, మన హృదయంలో ఫిక్స్ అయిపోవాలి. If we don't understand that their difference, when we are in a crisis, we'll go in a religion mindset. ఒకవేళ దీని అర్థమును మనం పూర్తిగా అవగాహనలోకి మనం తీసుకున్నట్లయితే, ఎప్పుడైనా మనం సమస్యలలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మరలా మనం ఈ యొక్క మతం యొక్క సారాంశంలోకే వెళ్ళిపోతాం. Means what? If you're down or having some issue in your life, you'll think, oh God, what should I do? So that you will think, yes, I can bring this person out of that issue. సమస్యలు వచ్చినప్పుడు వెంటనే, ఓ దేవా నేనేం చేయాలి? మరి ఈ సమస్య నేనేం చేస్తే నువ్వు నాకు సహాయం చేస్తావు? దీని నుండి ఎలా బయటకు నన్ను తీసుకొని వస్తావు? అన్న ఆలోచనలోకి మనం వెళ్ళిపోతాం. But when you understand the truth, you will know that even before you had a problem, you had an issue, God has already have an answer and you just receive because God has prepared for you. అయితే ఈ విషయం ఒకవేళ మనము మరి క్రైస్తవత్వం విషయంలో మనం ఆలోచించినట్లయితే మనకు ముందుగానే మనం అర్థం చేసుకుంటాం. ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం నా దేవుడు నాకు ముందుగానే తీర్చేశాడు. ఆయన దగ్గర నేను పొందుకున్నాను అని మనం ధైర్యం కలిగి ఉంటాం. Pastor Ma, you can tell that once more so that everyone understands that the difference between religion and Christianity. మరి మతము అనగా మరి మతం అనగా మనం ఏమనుకుంటాం అంటే దే సేవ్ అంతే. We need to help God out. ఓకే. మతము అనగా మనమే దేవునికి ఏదైనా సహాయం చెయ్యాలి అని మనం అనుకుంటాం. For example, forget other religions, in Christianity itself we'll take. మరి ఇతరుల గురించి మనం మర్చిపోదాం. క్రైస్తవత్వం గురించి ఆలోచిద్దాం. Because slowly Christianity is also becoming a religion. ఎందుకంటే మరి నిదానంగా క్రైస్తవత్వం గూడా ఒక మతముగా మారిపోతూ ఉంది. Daddy, daily evening I sit, kneel down and pray. Morning I get up and pray. See, I'm doing everything, so you should help me in my problem. మనం ఏమనుకుంటామంటే, మరి డ్యాడీ ఉదయాన్నే నేను ప్రార్థన చేస్తున్నాను మోకరించి, మరి రాత్రి నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మరి నేను సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు నాకు సహాయం చెయ్యాలి అన్న ఆలోచనలో మనం ఉంటాం. Or there are some groups they'll tell every Wednesday, see, I'm going and keeping candle in your front of your statue, so you need to answer me. మరి ఇంకా గుంపు వారు ఉంటారు. మరి వారెలా ఆలోచిస్తారంటే ప్రతి బుధవారం నేను మరి యొక్క విగ్రహం దగ్గర నేను క్యాండిల్ వెలిగిస్తున్నాను కాబట్టి మీరు నాకు సహాయం చెయ్యాలి అనేవారు కొంతమంది ఉంటారు. All these things are, we are doing something, we are helping God, or we are doing something to God, so that ఈ యొక్క ప్రజల యొక్క హృదయాలన్నీ కూడా ఎలా అయిపోయాయంటే, ఏదో ఒకటి నేను నా క్రియలు, నా పనులు నేను చెయ్యడం ద్వారానే దేవుడు నాకు సహాయం చేస్తాడు. నేను చేస్తేనే దేవుడు స్పందిస్తాడు అని అనుకుంటున్నారు. But Christianity is not that. Christianity, God knows we are helpless. God knows we can do nothing. But in His grace, in His mercy, He has already prepared a way out for us. అయితే క్రైస్తవత్వం అనేది అది కాదండి. మరి దేవుడికి మన బలహీనత తెలుసు. మనము ఏమి కూడా మన స్వతహా చేసుకోలేము అని ప్రభువుకు తెలుసు కాబట్టి ఆయన కృప చేత, ఆయన కనికరం చొప్పున మనకు ఆయన సహాయం చేస్తూ ఉంటున్నాడు. Is it clear the difference between religion and Christianity? అర్థమైందండి.
మరి యొక్క మతము, క్రైస్తవత్వం ఈ రెండిట్లో తేడా అనేది, విభేదం అనేది మనం చూడాలి. మతము అనగా మానవుడు దేవుని కొరకు ఏదో ఒక పని చేస్తేనే నాకు దేవుడు సహాయం చేస్తాడు అని అనుకునేది మతము. క్రైస్తవత్వం అనేది దేవుడే తన కృప చేత కనికరం చొప్పున మనకు అంటే దేవుడే మానవుడికి చేసేదాన్ని క్రైస్తవత్వం అని అంటారు. అర్థమైందండి? పాస్టర్ గారు అర్థమైంది. Praise God. Praise God. Okay. Now, we all know this very famous verse, John 10 and 11. We'll start from there today. మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వచనము యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదువుదాం. ఎవరైనా ఒకరు చదవండి. దొంగతనమునకు హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి you. కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. Thank you. Thank you. Usually, when we talk about gospel, we tell that Jesus has come to redeem us from our sins. మరి సాధారణంగా సువార్త గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు దాని సారాంశం చెప్తున్నప్పుడు మనం ఏం చెప్తామంటే ప్రభువైన యేసు వారు మా పాపం నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు అని మాట్లాడతాం. That's not true. We cannot avoid that. మరి అది సత్యము కాదు. మనం దానిని వదిలి That is true. That is true, and we cannot avoid it. అది సత్యమే, కానీ మనం దానిని అవాయిడ్ చేయలేము. But here John is telling in John 10:11, it's little more than that. అయితే మరి యోహాను సువార్త 10వ అధ్యాయము 10-11లో చూసినట్లయితే దానికంటే ఇంకా ఎక్కువగా మరి తెలియజేయబడుతుంది. He did not just come to save us from hell, but he came to give us his Zoe life to us. ఆయన కేవలము మరి ఇక మనను ఆ యొక్క నరకము నుండి మాత్రమే మనను రక్షించడానికి మాత్రమే రాలేదు, కానీ అంతేకాకుండా ఒక సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికి ఆయన వచ్చాడు. Just imagine that you have received Jesus as a savior, and Jesus is saying, okay, boss, I have taken you out from hell and I have kept here. Now you lead your own life. And you have nothing to do with you. ఒక్కసారి ఊహించండి, ప్రభువైన యేసు వారు మిమ్మల్ని రక్షించారు. ఇక ఆయన నరకం నుండి రక్షించి మిమ్మల్ని అక్కడ ఉంచేసి ఇక నీ జీవితము నీవు జీవించొచ్చు, ఇక దాని ఇష్టము నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండొచ్చు అని ఒకవేళ అలా వదిలేస్తే ఎలా ఉంటుంది? Again, though you are removed from hell, but if you don't have that Zoe life, again you are crawling in the life. ఒకవేళ మరి అక్కడ నుండి మనము బయటకు తీయబడిన తర్వాత ఇక సమృద్ధి అయిన జీవము ఒకవేళ మనము అనుభవించకపోతే ఇంకా మనము ఆ యొక్క స్థితిలోనే మనము ఆ యొక్క శ్రమ పడుతూనే ఉంటాం. You touch your heart and tell, is that not happening to you and me? ఒకసారి మన హృదయాలు ఒకసారి మరి మనము పరిశీలన చేసుకొని చూద్దాం, ఈ నిజంగా మనకు అది అదే రీతిగా మనకు జరుగుతుందా లేదా? We all tell, yes, I'm away from hell, but there is no quality life between you and the world. చూడండి, మనం అందరం చెప్తాము, అవును నేనైతే నరకం నుండి తప్పించబడ్డాను, కానీ ఒక మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి జీవితాన్ని అంటే లోకానికి లోకము ఎలా జీవిస్తుందో నేను అలాగే జీవిస్తున్నాను అన్న ఒక ఆలోచన మనకు ఉంటుంది. Yes or no? Yes, పాస్టర్ గారు. Yes. That is what I'm coming to. అదేనండి, దాని గురించే మరి నేను చెప్పాలనుకుంటున్నాను. Okay, Jesus did not just take us out from hell, but he came to give his Zoe life. Means what? God kind of life, or the life he has, the same life he has come to give to us. చూడండి, ప్రభువైన యేసు వారు మరి కేవలం మనం నరకం నుండే మనం తప్పించలేదు, కానీ తన యొక్క జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని అనగా తను ఎలా అయితే జీవించాడో అదే యాజ్ ఇట్ ఈస్ గా మనకు ఆయన ఇవ్వడానికి వచ్చాడండి. Amen, amen.
The ఆమేన్. same kind of life, a life which lacks nothing, the life which is have abundance, that kind of life Jesus has come to give to you and me. చూడండి ఏ జీవితం అయితే, ఏ జీవములో అయితే ఏది కూడా కొదవలేదో, ఏది కూడా తక్కువగా లేదో అలాంటి ఒక సమృద్ధి అయిన జీవితాన్ని మనకివ్వడానికి ఆయనొచ్చాడు. Okay, because we are fallen people, Jesus knew that we'll not understand, so he's reconfirming about this Zoe life again. చూడండి మనము బలహీనులము. మనకు మనం సహాయం చేసుకోలేము కాబట్టి దేవుడు మరలా ఈ యొక్క మాటను సమృద్ధి అనే జీవాన్ని మరలా ఆయన గుర్తు చేస్తూ వస్తున్నాడు. John 17, 1 to 8. యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుండి 8 వరకు. This Sister Brighty, now we have to start with Amplified Bible. 17వ అధ్యాయం. Okay. బ్రైటీ. So someone read in Telugu verse 1 and the same thing read in Amplified Bible. ఓకే. ఎవరైనా ఒకరు మొదటి వచనాన్ని అలా తెలుగులో చదవండి. ఆ తర్వాత సిస్టర్ బ్రైటీ యాంప్లిఫైడ్ బైబిల్‌లో చదువుతుంది. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చియున్నదని. That's all. Okay. Time has come. నా గడియ వచ్చి ఉన్నది. Yeah, sister, can you read in English? Sure, Pastor గారు. When Jesus had spoken these things, he lifted up his eyes to heaven and said, Father, the hour has came. Glorify and exalt and honor and magnify your Son, so that your Son may glorify and exalt and honor. Okay, thank you, sister. Hour has come, Jesus is telling. ఇక్కడ ప్రభువైన యేసు వారు అంటున్నాడు, నా గడియ వచ్చి ఉన్నది. And hour has come to glorify or honor or magnify your name. నా యొక్క సమయం వచ్చి ఉన్నది. ఏ సమయము అనంటే కుమారుని మహిమపరిచినట్లుగా, ఘనపరిచినట్లుగా సమయం వచ్చి ఉన్నది. Now, firstly, we should understand the meaning of glory. మొదటగా ఈ యొక్క గ్లోరీ మహిమ ఇక అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. Glory means, now suppose you exalt in some place, the place people for example, I gave example yesterday, last time Sister Brighty gets first rank in her college, then that area people will give her an award as an honor for what she has done. చూడండి మరి బ్రైటీ అక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు తన కాలేజ్ లో మరి అక్కడ ఉన్న వారందరూ కూడా మరి ఒక అవార్డు అనగా అక్కడ తనను ఘనపరుస్తారు అవార్డు ఇచ్చి. In Bible, glory means the splendor or holiness or majesty of God. మరి బైబిల్ గ్రంథములో ఈ యొక్క గ్లోరీ, ఈ యొక్క మహిమ అనే పదానికి మనం చూసినట్లయితే ఈ యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రసన్నత అని మనం అర్థం చూడవచ్చు. The Greek word for glory is doxa, D-O-X-A. దీని యొక్క గ్రీకు పదం ఏంటంటే డాక్సా. Means having an opinion or honor or value of a person, whether it is good or bad. ఈ డాక్సా అనే పదానికి అర్థం ఏమొస్తుందంటే ఒక వ్యక్తి అతను మంచివాడైనా చెడ్డవాడైనప్పటికీ కూడా తనకి ఇచ్చేటటువంటి విలువ, ఆ యొక్క పరిశుద్ధత, దానికి ఆ యొక్క పేరు కొరకు వాడబడుతుంది Doxa. But in Bible, doxa means it's not bad opinion, but good opinion concerning God and resulting in praising God. అయితే ఈ డాక్సా అనే పదము అలా ఉంది. అయితే డాక్సా అనే పదం మన బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించినట్లయితే ఇది కేవలము మంచితనానికి అనగా దేవుని యొక్క మంచితనాన్ని గుర్తించి దేవునిని ఆయన నామమును బట్టి మహిమపరచడం. Means time has come to glorify Father. అనగా మరి తండ్రిని మహిమపరిచేటటువంటి గడియ వచ్చి ఉన్నది. That means we should think, that means till then people couldn't really glorify God because they never had a good opinion about God. అంటే ఆ సమయం వరకు చూస్తున్నట్లయితే మరి దేవునిని ప్రజలు
మరి మహిమపరచలేకపోతున్నారు. ఎందుకు అనగా ఒక సరి అయినటువంటి ఉద్దేశము దేవుని పైన వారు కలిగి లేరు. Because if they see for a small sin, he kicked off Adam and Eve from the garden. ఎందుకంటే వారు చూస్తున్నారు మరి ఆదామవ్వలు చేసినటువంటి ఆ పొరపాటుకు దేవుడు అక్కడి నుంచి వారిని బయటకు నెట్టేశాడు. Because during the time of Noah, the illegal relationship and their worshipping idols, he destroyed whole of nation. మరి నోహవు కాలంలో చేసినటువంటి భయంకరమైనటువంటి పాపమును బట్టి మరి మొత్తం పూర్తిగా దేశాన్ని పూర్తిగా అతన్ని మరి దేవుడు నీళ్లతో దాన్ని ముంచేశాడు. And during the time of Lot, they just took the stick to have a coffee. He was stoned to death. ఆహ్, After the law was Okay. given during the day of Sabbath, a person took sticks to make coffee for himself. He was stoned to death. చూడండి మరి ఎప్పుడైతే వారికి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయో మరి ఆ యొక్క సబాతు దినాన కేవలం కర్రలు ఏరుకున్నందుకే జస్ట్ కాఫీ పెట్టుకోవడానికి కర్రలు ఏరుకున్నందుకే అక్కడ మరణం అక్కడ వచ్చేసింది. But the same God, if he gives some blood, if he gives some offering, he'll tell, wow, it has a good smell. I'll bless you. మరి అదే దేవుడు ఏదైనా మరి బలి ఇచ్చినప్పుడు మరి చాలా మంచి సువాసన నేను తీసుకుంటున్నాను అని నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. So they are totally confused. Which is this God? Is he a good God, bad God? What should I glorify, or should I keep my mouth shut? Should I keep a distance from him? No one is clear about this God. అయితే ఈ దేవుని గురించి మరి వారు మరి ఈ దేవుడు నిజంగా కోపగించుకునే దేవుడైనా లేకపోతే ప్రేమించే దేవుడా మరి అని ప్రజలు ఒక కన్ఫ్యూజన్ లో ఉండిపోయారు. పూర్తిగా మేము దేవుని దగ్గర పెట్టొచ్చా లేకపోతే మేము దగ్గరికి వెళ్ళొచ్చా లేదా అన్నటువంటి సందేహంలో ఉండిపోయారు. Jesus, the time has come now, through me I will glorify you. ఇప్పుడు అందుకనే ప్రభువైన యేసు వారు అంటున్నాడు, ఇదిగో సమయం వచ్చింది, గడియ వచ్చింది నా ద్వారా తండ్రిని మహిమపరచడానికి, ఘనపరచడానికి. We should understand that the time has come. That means Jesus is telling to reveal you and me the right picture of God. అందుకని ప్రభువైన యేసు వారు ఇక చాలా స్పష్టంగా ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. సమయం వచ్చిందంటే గడియ వచ్చింది మన ద్వారా ప్రభువును కనపరచడానికి. Due to which now you will praise and glorify God. మరి దీని ద్వారా నీవు దేవుని తెలుసుకొని ఆయనను ఘనపరిచి మహిమపరచగలుగుతావు. Now read verse 2. ఇప్పుడు 2వ వచనం చదవండి. Just everyone, if you're not understanding, just stop me, because each verse I'll not be repeating again, but it's very important for us to understand. మీకు అర్థం కాకపోతే మరొకసారి చెప్పండి, మరలా నేను చెప్తాను. 2వ వచనం నుండి 2వ వచనం చదవండి. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికి ఆయన గ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. Sister, read in Amplified Bible. Just as you have granted him power and authority over all flesh, all humankind, now glorify him, so that he may give eternal life to all whom you have given him. Simple. Bible is so simple. Just as you have granted him power and authority, means what? Jesus is telling, as you have given all authority of and power over every mankind. చూడండి ప్రభువైన యేసు వారు చెప్తున్నారు, ఏ రీతిగా అయితే పూర్తి అధికారము ఇక మనుషులందరి పైన మీరు ఏ రీతిగా అయితే నాకు ఇచ్చారో. That means what? Jesus is telling, you have given me one authority, and that authority is to give everyone this Zoe life. ప్రభువైన యేసు వారు ఏం చెప్తున్నారంటే, మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క అధికారము, ఆ అధికారం ఏ అధికారం అంటే మనుషులందరికీ కూడా ఆ యొక్క సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చే అధికారం. He didn't tell that you have given me the authority to forgive their sins, but he's talking about eternal life. చూడండి మరి ఆయన ఈ యొక్క అధికారము మరి వారి పాపములు క్షమించడానికి నాకు ఈ అధికారం ఇచ్చావు అని ప్రభువైన యేసు వారు చెప్పట్లేదు.
That does not mean that forgiveness is not there. That's why I told forgiveness is inclusive, but more than that is the Zoel life, the abundant life. I've come to give them that life of God. అనగా మరి పాపములు క్షమించే ఆ యొక్క అధికారము లేదని కాదు. కానీ పూర్తిగా తనకున్నటువంటి అధికారములు ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. కానీ సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి ప్రభువైన యేసు వారు అధికారాన్ని కలిగి ఉన్నారు. Okay, it's like what can example I give? Okay, I'll give an example. Okay, now read verse 3. ఇప్పుడు ఒక మూడో వచనం చదవండి. అద్వితీయ సత్య దేవుడనైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. Thank you, sister. In English, And this is eternal life. It means to know, to perceive, recognize, become acquainted with, and understand you, the only true and real God, and likewise to know Him, Jesus, as the Christ, the Anointed One, the Messiah, whom you have sent. so what is eternal life? నిత్య జీవము అనగా ఏంటి? To know Him. Yeah. Amen. No means what? That's why I use the Amplified Bible. No means what? Can you read in the bracket, sister, what are all that? తెలుసుకోవడం బ్రాకెట్ లో ఏముందో చదవండి. To recognize, ఆయనను తెలుసుకోవడం, గుర్తించడం, to get acquainted with Him, ఆయనతో acquainted. I'll give an example. అంట కట్టబడి ఉండడమా? Yes. No. Yeah. Acquainted means now. Okay. When I came first time to Pastor's place, Pastor Abraham's place, మొట్టమొదటిసారిగా పాస్టర్ గారు మా ప్లేస్ కి వచ్చినప్పుడు just because of the banner of Christ for You Ministries, they have received me. ఆ యొక్క క్రైస్ట్ ఫర్ యూ మినిస్ట్రీ యొక్క బ్యానర్ బట్టి వారు నన్ను రిసీవ్ చేస్తున్నారు. They do not know anything about Alex. Okay, he is a teacher, he has come, he'll teach, he'll go. Okay, you come and stay here. మరి నా గురించి ఏం తెలియదు, కేవలం వారి ఆ యొక్క బోధకుడు కాబట్టి టీచింగ్ చేసి వెళ్ళిపోతారని రిసీవ్ చేసుకున్నారు. Okay, so it is just hi bye relationship. అది ఎలా ఉంటుందంటే కేవలం మరి బాగున్నారా అని అలా. Okay, but once pastor and pastor Amma came to know, they know I'm not boasting myself. Okay, now we got acquainted, we not fear with him, we can move, is of no danger for us. పూర్తిగా ఓకే, కేవలము పరిచయం మాత్రమే కాదు కానీ ఇంకా పూర్తిగా మరి ఇక సార్ ద్వారా ఇంకా ఎలాంటి సమస్యలు ఉండవు అని ఒక అవగాహనకు వచ్చినప్పుడు. So acquainted is when you understand a person well, then you get confidence. Yes, I can move forward with him. ఈ యొక్క అక్వైంటెడ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం పూర్తిగా నమ్ముతామో, ఎప్పుడైతే ఒక వ్యక్తితో పూర్తిగా మనకు అటాచ్మెంట్ అనేది అవుతుందో, ఇక ఇతని ద్వారా మనకి ఏ సమస్య ఉండదు అని మనము ముందుకు సాగడం, ఆ వ్యక్తితో సహవాసం చేయడం. Now through Jesus, you understand firstly the important thing is the God you're calling God is a true, real God. ప్రభువైన యేసువాని పూర్తిగా మనం ఆయన అర్థం చేసుకుంటున్నాం ఏంటంటే ఆయన సత్య దేవుడు, ఆయన నిజ సత్య దేవుడు అని మనం అర్థమవుతుంది మనకు. I'll ask you one question. Have anyone seen God? నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఎప్పుడైనా మీరు దేవుని చూసారా? ఎస్ పాస్టర్ గారు, వాక్యమే దేవుడైన డైలీ చూస్తున్నా పాస్టర్. Praise God, praise God, praise God. The same thing. Go step further. Have you seen Jesus anytime? ఎప్పుడైనా ప్రభువైన యేసుని చూసారా? No. Again, Sister Bright is telling rightly. If you see the picture of Jesus, if you see the picture here is different, you can see in your house a different picture. The picture is also confusion. చూడండి, ప్రభువైన యేసు వారు మరి ఆ యొక్క చిత్రము కూడా మరి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రీతిగా ఉంటుంది, అది కూడా మనకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది. Okay. But like Sister Brighty told us, when you understand Jesus,
then you will understand that God, whom I'm telling, is a real, true God, not some so called gods, but God, and I can rely on Him because He loves me and He gives His life to me. చూడండి మరి ఆ యొక్క దేవుని పూర్తిగా మనము ఆయన పైన ఆధారపడి ఆ యొక్క దేవుని యొక్క స్వభావాన్ని గుర్తించినప్పుడు, ఆధారపడ్డప్పుడు ఆ యొక్క ప్రభువైన దేవుని యొక్క దృశ్యాన్ని మనం పూర్తిగా మన మనసులో మనము ఊహించవచ్చు. The Kirti also answered correctly, John 1:1. Praise God for that. But I'm trying to explain that only when we understand Jesus, then we'll understand the true God. Then we'll know that Jesus has come to give the same life that Jesus has for you and me. చూడండి ఎప్పుడైతే మనం దేవుణ్ణి మనం పూర్తిగా తెలుసుకుంటామో, అంతేకాకుండా ఆయనకి నిజ దేవుని తెలుసుకున్నప్పుడు ఆయన కలిగి ఉన్నటువంటి ఆ జీవితాన్ని మనము కలిగి ఉంటాము. Verse 4. 4వ వచనం చదువుతాం. For time saving, sister, can you read in English directly? Others can read in you can read yourself in Telugu. Okay. Verse 4. I English లో have glorified you down here on the earth by completing the work that you gave me to do. What was the work God gave to Jesus? మరి ఏ పనిని దేవుడు ప్రభువైన యేసు వారికి అప్పగించారండి? Crucifying on the cross. We all tell that. But what He told, verse 1, time has come to glorify you. So what is the work Jesus came here? ఇప్పుడు దేవునికి ఇవ్వబడినటువంటి పని ఏంటి? తండ్రిని మహిమపరచడం. Yeah, what Sister Brighty told is right. Yes, through the crucifixion, He showed that God is good. But the purpose Jesus come here was to give the right picture of God to you and me, so that in turn we'll glorify Him. చూడండి మరి బ్రైట్ చెప్పింది కరెక్టే. అయితే దానికి ముందుగా మరి ప్రభువైన యేసు తండ్రిని ఆయన యొక్క గుణగణాలను తండ్రిని మహిమపరచడానికి ప్రభువైన యేసు వారికి సమయం వచ్చింది. Okay. And verse 5. I'm going a 5వ bit వచనం. fast. If you don't understand, please stop me, okay? Because last time I shared all this. Yes, Pastor. Yeah. And Yes. now, Father, glorify me along with yourself and restore me to such majesty and honor in your presence as I had with you before the world existed. Here itself, Jesus is telling He and God are one, and they both were together from the beginning. ఇక్కడ ప్రభువైన యేసువారు చెప్తున్నారు, నేను మరి తండ్రి ఏకమై ఉన్నాము, ప్రారంభం నుండి కూడా ఏకమై ఉన్నాం. He's telling now Jesus as flesh is talking, but he's reminding himself as a spirit. He and his spirit and Jesus, God's spirit is one, and now he has come here to glorify God. చూడండి మరి తండ్రి యొక్క ఆత్మ మరి కుమారుని యొక్క ఆత్మ మరి యేసు ప్రభు యొక్క ఆత్మ ఏకమై ఉంటుంది. ఇప్పుడు తండ్రిని మహిమపరచడానికి నేను ఇక్కడికి వచ్చాను అని ఆయన తెలియజేస్తున్నారు. Verse 6 tells that I have come to reveal your real self. 6వ వచనం చూసినట్లయితే మరి నీ యొక్క నామమును ప్రత్యక్షపరచడానికి నేను వచ్చాను అని 6వ వచనం తెలియజేస్తుంది. Your real self. దేవుడు ఏదై ఉన్నాడో ఆయనను ప్రత్యక్షపరచడానికి. Again, for you to understand, I'll give an example. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఇస్తాను. 10 months back, before we started this meeting, if Brother Rajesh would have told next week onwards, Alex will be coming. I have seen him in Christ for You Ministries. I also saw, but he is bald and all. If you would have told that. మరి 3 నెలల క్రితం ఒకవేళ మరి ప్రారంభంలో మరి రాజేష్ ఒకవేళ మరి క్రైస్ట్ ఫర్ యూ మినిస్ట్రీలో మరి అలెక్స్ గారు అని ఉన్నారు అని అతని గురించి వివరించి సార్ గురించి ఒకవేళ చెప్పినప్పుడు. And okay, we all will not do that, but before the meeting, if you would have imagined how Alex will be, you all would have got different pictures to you. మరి అలా చెప్పినప్పుడు ఎలెక్స్ సార్ గారు ఎలా ఉంటారు అని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఊహించుకొని ఉండొచ్చు. Okay. But when the Zoom meeting started and the video was on, you are seeing me physically. For you, I have become real. ఎప్పుడైతే ఇక జూమ్ మీటింగ్ ప్రారంభించబడ్డదో మీరు నన్ను ముఖాముఖిగా చూశారు కాబట్టి ఇక రియల్ గా నన్ను మీరు చూడగలిగారు. If your picture and this picture is matching, perfect. Otherwise, whatever wrong picture will go off and the real Alex will become true to you.
అయితే నన్ను చూడకముందు మీరు ఎలాంటి మీరు నన్ను గురించి ఊహించుకున్నారో, మరి అలాగే నేనున్నట్లయితే ఒకటవుతుంది. కానీ ఒకవేళ మీరు వ్యత్యాసంగా ఊహించుకున్నట్లయితే, మీ ఊహ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నన్ను ఎలా మీరు చూసారో, అలాగే ఇక మీరు నన్ను ఊహించుకుంటారు. That is what verse 6 is telling. I have come here to manifest the real you to the world. అలాగే ఇక్కడ ఈ మాట కూడా చెప్తుందేంటంటే, ఏ రీతిగా అయితే మీరున్నారో అలాగే నేను తండ్రి ఏ రీతిగా అయితే ఉన్నాడో, అలాగే ఈ లోకానికి నిన్ను చూపించడానికి నేనొచ్చాను అంటున్నాడు ప్రభువైన వారు. Means what? The real God, the world in you. అనగా ఈ లోకంలో ఉండే నిజ దేవుని యొక్క రూపమును చూపించడానికి. Okay. And very important is the world was yours. ప్రాముఖ్యమైన విషయం ఏందంటే, లోకము నీదై ఉంటుంది. You gave that to me. ఆ యొక్క లోకము నాకు అనుగ్రహించబడింది. Means what? The world, what God created, the world didn't knew God. చూడండి అంటే ఏంటి? ఏ లోకాన్ని అయితే దేవుడు సృజించాడో, ఆ లోకమే దేవుని తెలుసుకోలేకపోతుంది. Just picture yourself. ఒకసారి ఊహించండి. Just for an example, okay? You are a father or mother of 100 children. జస్ట్ ఊహించుకోండి. 100 మంది పిల్లలకు మీరు తల్లిగా, తండ్రిగా ఉన్నారనుకోండి. But the pity state is your 100 children, no one knows you that you are the father or mother. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ 100 మంది పిల్లలకు తల్లి మీరని, తండ్రి మీరని తెలవదు. And then some preacher comes and tells, no, boss, this is your father or mother. మరి వారు ఎవరైనా బోధించేవారు వచ్చి, ఇదిగో నీ తల్లి, నీ తండ్రి అని వారికి పరిచయం చేసినట్టు ఉంటుంది. This is what Jesus is telling John 17:6. Are you able to understand? అర్థమైందండి. అదే రీతిగా ఇక్కడ ఈ మాటలో అలాగే ప్రభువైన యేసు చెప్తూ ఉంటున్నారు. పరిచయం చేస్తున్నారు. Jesus is telling this world is yours. ప్రభువైన యేసు అంటున్నారు, ఇదిగో ఈ లోకము నీది. Means what? The people are yours. అనగా ప్రజలు నీవారు. And they didn't knew you. I have come to introduce. I came here to get you be acquainted with the people that you are their father. చూడండి వారు నిన్ను తెలుసుకోలేదు కాబట్టి, ఎరగలేదు, వారు నిన్ను గ్రహించలేదు కాబట్టి, మరి నేను ఆ ప్రజలను మరి మీతో అనగా తండ్రితో మరి ఆ యొక్క సత్సంబంధాన్ని కుదిరించడానికి నేను వచ్చాను. Okay. And now at last they know and understand all that you have given me belongs to you. చివరికి వారు అర్థం చేసుకునేది ఏంటంటే, ఏదైతే మరి మీరు కలిగి ఉన్నారో అవన్నీ కూడా మరి నేను కలిగి ఉన్నానో అవన్నీ మీరు కలిగి ఉన్నారు, మీ నుండి నేను పొందుకున్నానని ప్రజలు గుర్తిస్తారు. Through Matthew, Mark, Luke, John, the walk of Christ's life, now the people understood who this God is. చూడండి ఈ యొక్క మరి మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను ఈ యొక్క అధ్యాయాలన్నిట్లో, సువార్తలన్నిట్లో కూడా మరి ప్రభువైన యేసు వారి యొక్క జీవిత శైలిని బట్టి ప్రజలు దేవుణ్ణి అర్థం చేసుకోగలిగారు. What was Jesus doing? ప్రభువైన యేసు వారు On the fan one second. Sorry, yeah. ప్రభువైన యేసు వారు చేస్తుంది ఏంటి? What did Jesus do? ఆయన చేస్తున్నటువంటి పని ఆయన ఏం చేశారు? He was compassionate for people. ఆయన ప్రజల కొరకు చాలా మరి కనికరం చూపించారు. He was gracious. వారి పట్ల కనికరం చూపించారు. He was forgiving. వారిని క్షమించారు. He was blessing. వారిని ఆశీర్వదించారు. Praise God. He was healing. వారిని స్వస్థపరిచారు. He was never pointing mistakes. ఎప్పుడు కూడా వారి యొక్క తప్పులను ఆయన ఎత్తి చూపలేదు. Like a hen taking care of all the chicks, in the same way Jesus was taking care of all the sheep. మరి ఏ రీతిగా అయితే మరి కోడి తన యొక్క పిల్లల్ని ఏ రీతిగా సంరక్షిస్తుందో అదే రీతిగా మరి ప్రభువైన యేసు వారు కూడా తన గొర్రెలను అలా సంరక్షించాడు.
So in the 4 books or in the life of Jesus, he showed that this is the true God, not the picture you had that he's an angry God. He's not counting your mistakes. He's going to punish you. No, he is your father who is loving and he's ready to give his own life to you and me. చూడండి ఈ 4 సువార్తలు కూడా ప్రభువైన యేసు వారు చూపించిన ఆయన జీవన శైలిని మనం చూసినట్లయితే, మరి తండ్రి మీ యొక్క పాపములను లెక్కించేటటువంటి వాడు కాదు. వాటి కొరకు మిమ్మల్ని శిక్షించేవాడు కాదు. మరి అని ప్రతీది కూడా తన జీవిత శైలి ద్వారా తండ్రిని చూపిస్తూ వచ్చాడు. Verse 8 is saying the words that you gave me, 8వ వచనం చూసినట్లయితే నీకు the words ఇచ్చినటువంటి you gave me, ఆ మాటలు మీరు ఏ మాటలైతే నాకు ఇచ్చారో I have given them. నేను వారికి ఇచ్చాను. They have accepted that. ఆ ప్రజలు దానిని అంగీకరించారు. And they have come to a positive, or they have come to the reality that this God is true. ఇప్పుడు వారు అంగీకరించి, వారు స్వీకరించి, వారు ఒక ఆలోచనకు వచ్చారు ఏంటంటే ఈ దేవుడే నిజమైన దేవుడు. And they believe that for this you have sent me on earth. వారు 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 నమ్మిక ఉంచారు ఏంటంటే మరి ఈ ప్రభువైన యేసు వారే ఈ లోకానికి పంపించబడ్డాడు. Till here I shared and I told one sentence. Sister Brighty got confused. From here I'll start. This was last 2 weeks, okay? గత 2 వారాలు మనము ఇక్కడి వరకు మనం నేర్చుకున్నాం. Okay. At that time I told one sentence. I do not know why. After seeing this, I find the God religion shows and the God Jesus showed is totally different. మరి మతము చూపించినటువంటి దేవుడు మరి వ్యత్యాసంగా ఉంటున్నాడు. అదే రీతిగా మరి ఒక రిలీజియన్ The God religion shows and the God Jesus showed is different. ఓకే. మరి ఒక మతము దేవుని చూపించిన విధానం వేరుంటుంది. మరి ప్రభువైన యేసు వారు దేవుణ్ణి చూపించినటువంటి విధానము వ్యత్యాసంగా ఉంది. Did you get my point? The God religion shows. అర్థమైందండి. ఏ మతం అయితే దేవుణ్ణి ఏ రీతిగా చూపించింది వ్యత్యాసంగా. And the God Jesus showed is different. మరి ప్రభువైన యేసు వారు చూపించినటువంటి దేవుడు వ్యత్యాసంగా ఉన్నాడు. Can you tell what is the difference between the God of the religion and the God of Jesus? ఈ రెండిట్లో మరి ఆ యొక్క డిఫరెన్స్ చెప్పగలుగుతారా? లోకం చూపించినటువంటి దేవుడు, ప్రభువైన యేసు వారు చూపించినటువంటి దేవుడు. గాడ్ రిలీజన్ ఏం చెప్తుందంటే పాస్టర్ గారు, యూ హ్యావ్ టు డూ దోస్ థింగ్స్, వర్క్స్ చేయాలి, అలా చేస్తేనే గాడ్ ఈజ్ లవ్వింగ్, అదర్వైజ్ హి విల్ పనిష్ యూ అని ఇలా చెప్తారు. బట్ జీసస్ ఏం చెప్పారంటే నో నో నో, ఆల్ దిస్ ఆర్ రాంగ్ ఇంటరప్షన్స్, హి ఈజ్ ఎ లవ్వింగ్ గాడ్ అని చూపించారు. Amen, 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 amen. So who's your God? నీ దేవుడు ఎవరు? You need to do something to please him, or you have to just receive that Zoe life that he's giving to you and me. మరి దేవుని కొరకు ఏదైనా దేవుని నుండి పొందుకోవాలంటే ఏదైనా ఒకటి నువ్వు చెయ్యాలా, లేకపోతే దేవుడిచ్చే సమృద్ధి అయిన జీవితాన్ని మనం స్వీకరించి విశ్వసించి స్వీకరించాలా? Amen. 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 So okay. Okay. As a whole, we stress on forgiveness of sin. చూడండి, మనం అందరం కూడా మా యొక్క పాపములు క్షమించే విషయంలో మనము ఆలోచిస్తూ ఉంటాం. That's true. అది నిజమే. Because I also go, meaning you do not know, but our Chinnayappan pastor, every year he targets 50 villages where he has to go and share the gospel. మరి మా యొక్క ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా మరి 50 గ్రామాలు దర్శిస్తూ ఉంటాం. Now because of COVID, maybe pastor has stopped, but earlier I saw every year he targets 50 villages where he'll go and share the gospel. మరి ప్రతి సంవత్సరం కూడా, ఇప్పుడు కోవిడ్ లో వెళ్ళలేకపోయాం, కానీ ప్రతి సంవత్సరం కూడా ఒక 50 గ్రామాలు ఖచ్చితంగా వెళ్ళి సువార్తను అక్కడ ప్రకటిస్తూ వచ్చాం.
and Pastor also goes, if you see what we'll be sharing, we'll be sharing about Jesus has come to forgive your sins. So you receive Jesus, your sins are forgiven. అయితే అక్కడికి వెళ్ళాక మనం ఏం చెప్తాం అనగా, అబ్బా! మరి ప్రభువైన యేసు వారు మన పాపములు క్షమించడానికే ఆయన ఇక్కడికొచ్చారు. మరి మీరు ఆయన నమ్మినట్లయితే మీ పాపాలు క్షమించబడతాయని మన సువార్త చెప్తాం. Yes, forgiveness of sin is very important step towards God. మరి దేవుని దగ్గరికి మొదటగా మనము దేవుడి యొద్దకు రావాలంటే ఈ యొక్క క్షమాపణ అనేది అవసరమైంది. But forgiveness is not eternal life. కానీ ఈ యొక్క క్షమాపణనే నిత్య జీవం కాదండి. Are you able to understand? Forgiveness is a first stepping stone, but forgiveness is not eternal life. Eternal life is something more than that. మరి క్షమాపణ అనేది మరి కేవలం ఒక మొట్టమొదటి మెట్టయి ఉంటుంది ఆ దేవుని దగ్గరికి రావడానికి. కానీ ఆ క్షమాపణే నిత్య జీవం కాదండి. Thank God in Pastor Abraham's church, I see when people after forgiveness, when they come to church, they share the truth and they lead to that eternal life. That's very good. But I'm telling, a very important is not only forgiveness, but all people experience that eternal life that God has called us for. ప్రతి ఒక్కరు కూడా మరి సువార్త బోధించిన తర్వాత మరి వారు మందిరానికి వచ్చినప్పుడు ఇక మిగతా మరి నిత్య జీవానికి వెళ్లే మార్గమును మనం బోధిస్తూ ఉంటున్నాం. కానీ దానికంటే కూడా మరి ఈ యొక్క క్షమాపణ కంటే కూడా నిత్య జీవం గురించి బోధించడం. Eternal life is intimate communion of fellowship with God. ఈ నిత్య జీవము అనగా మరి దేవునితో ఒక సత్సంబంధము కలిగి ఉండడం. To understand in detail, we'll start with Revelation chapter 4 verse 6 to 8. సరే, ఓకే. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుదాం. Read it. ఒకసారి చదవండి. 4, 6 నుండి 8 వరకు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది. Okay. There are 4 creatures which have eyes everywhere. ఇక్కడ 4 జీవులు ఉన్నాయి. వాటికి మరి వాటి శరీరం అంతా కూడా మరి వెనక ముందు చుట్టూ కన్నులతో నిండి ఉన్నాయి ఆ జీవులు. I know brother Rajesh has shared on Revelation, so you will be familiar with this portion. మరి రాజేష్ ఈ యొక్క మరి దీని గురించి వివరించారు కాబట్టి మీకు దీనిపైన అవగాహన ఉంటుంది. I'll not go in detail, I just tell in short. డీటెయిల్ గా వెళ్ళకుండా మరి క్లుప్తంగా చెప్పుకుందాం. These 4 were created just to see. ఈ యొక్క 4 జీవులు కూడా కేవలం చూడడానికి ఇవి సృజించబడ్డాయి. They were created to see the glory of God. ఇవి ఎందుకు నిర్మించబడ్డాయంటే కేవలము దేవుని మహిమను చూడడానికి. And seeing the glory, they'll end up singing, holy, holy, holy is God. మరి ఆయన మహిమను చూస్తూ అవి మరి పరిశుద్ధుడు 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 అని మరి ఇవి పాటలు పాడుతూ ఉన్నాయి. They were created to see. కేవలము మరి చూడడానికి అవి సృజించబడ్డాయి. Can someone read 1 Corinthians 13:12? There Paul tells that, no need to read, I'll tell. Now we can see partially the glory through the word of God, and later we'll see him face to face. అక్కడ పౌలు గారు 1 కొరింథీ 13:12లో పౌలు గారు అంటారు, మరి ఇప్పుడు మనము పరోక్షంగా చూస్తుంటున్నాం కానీ ఒక దినం వస్తుంది మనం దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలుగుతాం. Now, like that 4 creatures were seeing God's glory and they were telling holy. Now, if you see the scripture, then you'll understand the true God and you'll start praising God. మరి ఏ రీతిగా అయితే ఇక్కడ ఈ యొక్క జీవులు దేవుని మహిమను చూడడం ద్వారా మరి దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తున్నారో మహిమపరుస్తున్నారో అదే రీతిగా మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూడడం ద్వారా మనము కూడా దేవుని మహిమపరచగలుగుతాం. Amen. Amen. Read verse 7, sister. 7వ వచనాన్ని చదవండి.
And you మొదటి జీవి underline that. Okay. చదవమ్మా. చదవండి sister, చదవండి. మొదటి జీవి సింహము వంటిది. Underline. రెండవ First is lion. మొదటిది రెండవ సింహం, జీవి దూడ వంటిది. Second, ox. రెండోది దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది. Third is man. మూడోది మనుషుని ముఖం వంటిది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షి వంటిది, పక్షిరాజు వంటిది. Fourth is a flying eagle. నాలుగోది పక్షిరాజు. Okay, what Apostle John is telling in Revelation is nothing new, but the same thing was prophetically told in Ezekiel 1:10. అపోస్తలుడైన పౌలు గారు అక్కడ మాట్లాడింది మరి ఈ యొక్క హెచ్కెల్ గ్రంథంలో 1:10 ప్రవచనాత్మకంగా మాట్లాడినటువంటి మాటలు. So you can read later. ఆ తర్వాత మీరు ఇంట్లో చదువుకోండి. You can note down Ezekiel 1:10 and Revelation 4:7 is the same. హెచ్కెల్ గ్రంథము 1:10, ప్రకటన గ్రంథము 4:7 ఈ రెండు కూడా ఒకటిగా ఉన్నాయి. Okay, now read verse 8. ఇప్పుడు 8వ వచనం. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కలో పాటును కన్నులతో నిండియున్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. Amen. And this is also a prophecy in Isaiah 6:1-3. అంతేకాకుండా యెషయా గ్రంథము 1 నుండి 6 వరకు, Chapter 6. Chapter 6. 6వ అధ్యాయము 1 నుండి ప్రవచనాత్మకంగా రాయబడి ఉన్నాయి. So just close your eyes and you see a creature having wings. Stretch your hands, wings. Okay. ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ఊహించండి. Stretch your hands and you have the wings. The wings in your body, everywhere what you have is eyes, everywhere. ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ఊహించి మీ 2 చేతులు చాపి ఊహించండి. ఇక ఇవి రెక్కలుగా మరి మీకున్నటువంటి రెక్కలకు మరి ఎక్కడ చూసినా కన్నులున్నాయి. Means what? Eyes, 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 everywhere eyes. అనగా శరీరంలో ఎక్కడ చూసినా కన్నులున్నాయి, కన్నులు. And that eyes are just seeing day and night one thing. This God is an omnipotent who is, who was, and who is to come. So they know that this glorious God, so they are standing and telling, holy, holy, holy is God. అంటే కేవలము మరి ఆ కన్నులతో ఆ దేవుని యొక్క మహిమను చూస్తూ, ఏ దేవుడైతే మరి ఓమ్నిపోటెంట్ గా ఉన్నటువంటి దేవుడు అనగా సర్వమును అనుగ్రహించినటువంటి దేవుణ్ణి అలాగే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చూస్తూ ఉండడం. Why I took this portion is, in every Bible scholars tell that the 4 gospels what we have in our hand, that is Matthew, Mark, Luke, John, is nothing but the 4 beasts or the 4 creatures for us. మరి చెప్తూ ఉంటారు చాలా మంది ఏంటి అని అంటే మరి యొక్క 4 జీవులు, ఈ యొక్క 4 సువార్తలు మనకు మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలు ఏదో కాదు కానీ ఈ యొక్క 4 జీవులు అని చెప్తూ ఉంటారు. As the 4 creatures are seeing the glory of God and they're telling holy, 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 when you and I will start seeing Matthew, Mark, Luke, John, we understand the true God, we will tell holy, holy, holy is God. మరి ఏ రీతిగా అయితే మరి ఈ యొక్క 4 జీవులు మరి 4 జీవులు మరి దేవుని ముఖమును చూసి ఆ మహిమను చూసి ఏ రీతిగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పగలుగుతున్నాయో అదే రీతిగా మనము కూడా ఈ యొక్క 4 సువార్తలు మనము చూడడం ద్వారా, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనము కూడా దేవుడు పరిశుద్ధుడు 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 అని చెప్పగలుగుతాం. Now we'll start seeing what is book of Matthew. ఇప్పుడు చూద్దాం మత్తయి సువార్త. You have the 4. What are the 4? Can you tell? First is మొట్టమొదటి next is Ox. ox. Third దూడ, is మనుషుడు, fourth is eagle. ఫోర్త్ Okay. ఇస్ Now పక్షిరాజు. Matthew, it corresponds to lion.
ఇక్కడ మత్తయి సువార్త దేనితో పోల్చబడి ఉందండి? ప్రభువైన యేసు వారిని సింహంతో పోల్చబడి ఉంది. Okay, you're writing, you can write down. Book of Matthew corresponds to lion. ఓకే. మత్తయి సువార్త ఇక సింహమునకు సాదృశ్యంగా ఉంది. Because in the book of Matthew, we see Jesus is revealed as King of Israel or King of Jews. మత్తయి సువార్తలో చూసినట్టయితే ప్రభువైన యేసు వారు మరి ఆయన సింహం అనగా యూదా యూదా సింహముగా ఆయన పిలువబడ్డాడు. The King of Jews. యూదా యూదా రాజుగా. Yeah. If you see in Matthew, he goes to the genealogy from King David to Abraham. Who is Abraham? He was the father of Israel. దావీదు నుండి మరి అబ్రహాము వరకు. If you see Matthew 1:1 to 6, you can see the lion of tribe of Judah it's written. అక్కడ మత్తయి సువార్త 1 నుండి 6 వరకు చూసినట్లయితే యూదా గోత్రపు సింహంగా మనం చూస్తూ ఉంటున్నాం. So Matthew refers to Jesus as the lion or the king of Israelites or the Jews. మరి యూదా గోత్రపు సింహముగా ప్రభువైన యేసు వారిని ఇక్కడ మనం పోల్చి చూడవచ్చు. Now we'll come to book of Mark. ఇప్పుడు మార్కు సువార్తకు మనం వద్దాం. If you see in Mark, nowhere the genealogy is given. మార్కు సువార్త చూసినట్లయితే ఈ యొక్క జీనాలజీ అనేది ఎక్కడ కూడా మనం చూడలేము. But in Mark we see John the Baptist tells that fellow is your shepherd. మరి మార్కు సువార్త చూసినట్లయితే చెప్తున్నారు ఏంటంటే తను మీ బాప్తిసం ఇచ్చి యోహాను గారు చెప్తున్నటువంటి మాట, తను మీ దేవుడు. And the same way Holy Spirit tells the same thing, God the Father tells he is your shepherd. మరి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంటున్నాడు, అదే విధంగా తండ్రి కూడా చెప్తూ ఉంటున్నాడు, ఇదిగో ఆయన మీ దేవుడై ఉన్నాడు. Means what? The genealogy is not given, but the credentials or identification of Jesus is given in that. అనగా అక్కడ వంశావళి ఏమి ఇవ్వబడలేదు, కానీ దేవుని యొక్క ఆ యొక్క గుర్తింపు అక్కడ ఇవ్వబడింది, ప్రభువైన యేసు వారి యొక్క గుర్తింపు. And in Mark we see he is like a tireless servant, just going about doing good things, not taking care of himself. అక్కడ ఎలా చూస్తున్నామంటే ఒక కష్టించేటటువంటి ఒక పనివాడిగా, అనగా మరి చుట్టూ వెళ్లి పని చేయడం, అన్ని ఇతరులకు మేలు చేసేవాడుగానే ఉంటున్నాడు, కానీ తనను తాను పట్టించుకోవట్లేదు. Now if you see an ox, ఇక్కడ మనం ఆ యొక్క దూడను మనం చూసినట్లయితే, what is the work of ox? మరి దూడ యొక్క పని ఏందండి? ఆ యొక్క ఎద్దు యొక్క పని ఏంటి? It tirelessly work even till the death, but the ox will always ensure that his boss or his people are happy with him. మరి చివరి వరకు కష్టపడుతూ ఉంది. తను మరణించేంత వరకు కూడా మరి తన యజమానిని సంతోషపెట్టాలని చూస్తుంది. In the same way in Mark, when we see Jesus is a tireless servant who has come as a servant for you and me. అదే రీతిగా మరి ప్రభువైన యేసు వారు కూడా మరి నీ కొరకు నా కొరకు ఆయన మరి విరామం లేనటువంటి పనివాడిగా అతన్ని అక్కడ పోల్చి మనం చూడవచ్చు. So when you're reading Matthew, you're seeing Jesus as the King of Israelites who has come to redeem Israelites. మొట్టమొదటిగా మరి మన మత్తయి సువార్త చదువుతున్నప్పుడు మరి యూదులను మరి విడుదల చేయడానికి మరి యూదా గోత్రపు సింహంగా ఆయన మనం చూడవచ్చు. When you see Mark, you see he is as a tireless servant who is just going about doing good and only good. మార్కు సువార్త చూసినప్పుడు మరి ప్రభువైన యేసు వారు కేవలము ఆయన విరామం లేకుండా శ్రమించి కేవలం ఇతరులకు మేలు చేసేవాడిగానే మనం చూస్తూ ఉంటున్నాం. Book of Luke, what is the third? లూకా సువార్త మూడోది ఏంటండి? మనుషుని రూపం. Man. If you Man. see Luke, author Luke or the doctor is going till Adam. So he's showing the lineage till Adam. He's just not stopping here Abraham, but he went till Adam. లూకా సువార్త చూసినట్లయితే మరి ఆదాము కేవలం అబ్రహం వరకే ఆపలేదు, కానీ ఆదాము వరకు మనం చూడవచ్చు. Or in basically he wanted to show the true man what should be. A true man in his perfection, glory, beauty, strength, or the dignity God planned for man. That's what Jesus came to reveal. మరి ఒక మనుషుడు ఎలా ఉండాలో
పూర్తిగా ఒక రూపం కలిగి, దైవత్వం కలిగి, మంచివాడిగా ఈ యొక్క గుణగణాలన్నీ ఎలా ఉండాలి అని అనుకుంటున్నాడో అవన్నీ కూడా ప్రభువైన యేసు వారిలో ఉన్నాయని చూపిస్తూ ఉంటున్నాడు. Or in Luke, Jesus was revealed as a man. ఇంకో మాటలో చెప్పాలంటే లూకాసు వార్తలో ప్రభువైన యేసు వారు ఒక మనుష్య కుమారుడిగా మరి ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. Which man? A man who's perfect with glory, beauty, strength, dignity of God in a man. ఏ మనుషుడంటే పూర్తిగా ఒక మనుషుడు ఏ మనుషుడంటే పూర్తి సామర్థ్యం కలిగినటువంటి, అందం కలిగినటువంటి, ఆ పరిపూర్ణత, పరిశుద్ధత కలిగినటువంటి ఆ మానవుడిగా చూపించబడ్డాడు. The fourth book we have, 4వ పుస్తకం which is that? యోహాను John. పక్షిరాజు. What is the fourth creature? పక్షిరాజు. I need you. John 1:1, Sister Kirti had taken. Can you read that? What is that? యోహాను సువార్త 1:1 ఇందాక కీర్తి చూపించింది. ఏమది? ఆ వాక్యం ఏంటండి? యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుడే. See. In Matthew, Mark, Luke, we saw some credentials or lineage was shown, but here John is straight away showing his deity. God, Jesus is no one but the God Himself. చూడండి మరి మత్తయి, మార్కు, లూకా కంటే కూడా యోహాను సువార్తలో డైరెక్ట్ గా మరి దేవుణ్ణి మనం దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాడు యోహాను గారు. Eagle means what? పక్షిరాజు అనగా ఏంటి? What all call eagle as? పక్షరాజు. Yeah, Paksharaju. Amen. That's it. In Telugu, the right word. Yeah. Means what? Eagle means it's a symbol of royalty or above everything. ఈ యొక్క పక్షిరాజు అనగా ఈగల అన్నిటిపైన కూడా ఒక ఉన్నతమైన స్థితి, అన్నిటిపైన ఉండేది. Or Jesus was revealed in book of John as a deity or God Himself. అనగా మరి యోహాను సువార్తలో ప్రభువైన యేసు వారు దేవుడిగా, ఆయనే దేవుడిగా ప్రత్యక్షపరచబడ్డాడు. So the four creatures were seeing this glory of God. So they're telling, holy, holy, holy is God. Now, when we see Matthew, Mark, Luke, John, we get the revelation of God's glory, love, goodness, grace in this person, Jesus Christ, that we will tell, holy, holy, holy is God. చూడండి ఏ రీతిగా అయితే 4 జీవులు ఆ యొక్క దేవుని యొక్క మహిమను చూసి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని అవి పలుకుతూ ఉంటున్నాయి, పాడుతూ ఉంటున్నాయో, అదే రీతిగా మనం కూడా ఈ 4 సువార్తలలో ఉన్నటువంటి ప్రభువైన యేసు వారి యొక్క సాదృశ్యాన్ని చూసినప్పుడు ఆ ప్రభువైన యేసు వారి యొక్క మహిమను, ఆయన ప్రేమను, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క కృపను ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో మనం కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యం ప్రభువును మనము ఘనపరుస్తూ ఉంటాం. So we meditate gospel not to please God, but to see the real God, so that we will know that real God is a God who has come to give life to us. చూడండి ఈ యొక్క సువార్తను మనం ధ్యానిస్తున్నప్పుడు మరి మరి మనం అర్థం చేసుకోవాలి, నిజ దేవుని మనము తెలుసుకోవడానికి, కేవలం ఏదో చూపించడానికి కాదు, కానీ నిజ దేవుని మనము అర్థం చేసుకోవడానికి, గుర్తించడానికి. So I'll go little more verses in John before we close today. ఈ రోజు ముగించబోయే ముందు మరి యోహాను సువార్తలో ఇంకా కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. What did Jesus said in John 4:16 and John 14:6-7? యోహాను సువార్త 14:6-7 వచనాలు ఏం చెప్పారు ప్రభువైన యేసు వారు? You all will be knowing by heart. You should tell fast. 14. నేనే మార్గమును, సత్యమును, జీవమును. So what is Jesus telling? ప్రభువైన యేసు వారు ఇక్కడ ఏం చెప్తున్నారు? I'm the life, way, నేనే. truth. Yeah. He didn't tell life. I am మార్గము. the. T-H-E, the. I am the way, the truth, the life. Correct? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. That means what? The only way to know God the Father is when you know జీసస్.
చూడండి ఒకే ఒక మార్గము ఇంకా ఏ మార్గం లేదండి. ఒకే ఒక మార్గము తండ్రిని, దేవుని తెలుసుకోవాలి అంటే ఆ మార్గము కేవలం ప్రభువైన యేసువారే. Or in other words, if you want to know the God, you should understand the Jesus, which is given in Matthew, Mark, Luke, John. దేవుని తండ్రిని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దే ప్రభు యేసును తెలుసుకోవాలి. ఈ 4 సువార్తలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. If you don't understand the Jesus of the gospel, then you will be in some religion or some mindset or some philosophy or some imaginations, but you will not have the true picture of God. సువార్తలో ఉన్నటువంటి యేసు ప్రభును ఒకవేళ మనం తెలుసుకోకపోతే మనము ఇంకా వేరే ఆలోచనలు మనం ఉండవలసి వస్తుంది. Is it clear? If you want to understand the true God, you should understand Jesus. నిజ దేవుని మనం తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రభువైన యేసు వారిని మనం అర్థం చేసుకోగలగాలి. Now the next question is, how will we know Jesus? మరొక ప్రశ్న, మనం ఎలా ప్రభువైన యేసుని తెలుసుకోగలుగుతాం? Question to you all. ప్రశ్న మీకు ప్రభువైన యేసుని ఎలా I మనం have told the answer తెలుసుకోగలుగుతాం? also. I want you to tell back the same thing to me. నేను జవాబు కూడా చెప్పాను. అది తిరిగి మీరు నాకు చెప్తారని. వర్డ్ ద్వారా పాస్టర్ గారు. Once more, sister. Amen. వాక్యము ద్వారా పాస్టర్ గారు. Amen. 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 This is the same problem Thomas had. సో మరి తోమా గారు కూడా ఇదే సమస్య ఉండేది. Okay, that's what Jesus said in John 20:29, that you have believed me because you have seen my hands and all, but those are blessed who see they Yes. believe this and they believe in me. So we need to believe the word. చూడండి, మరి తోమా గారితో కూడా ప్రభు చెప్పారు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి మనం చూసి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి. That's why I always tell, when you're reading specifically this 4 gospels, don't just read, but make a color picture in your mind and start seeing Jesus walking, Jesus loving, Jesus blessing, Jesus make a picture. When you're reading every portion, make a picture. Then this God will become real to you and me. చూడండి, అందుకనే నేను చెప్తున్నాను, ఈ సువార్తలు, ఈ 4 సువార్తలు మీరు చదువుతున్నప్పుడు ఏదో సాధారణంగా మీరు చదవద్దు. కానీ ఎప్పుడైతే మీరు చదువుతున్నారో ప్రతి ఒక్క పోర్షన్ కూడా ఒక్కొక్క వచనంను కూడా మీరు ఊహించుకోండి. ప్రభువైన యేసు వారు ఏ రీతిగా ప్రేమించారు, ఏ రీతిగా నడిచారు, ఏ రీతిగా ఆయన పనులు చేశారు, ప్రతిది కూడా మీరు ఊహించుకున్నప్పుడు ఖచ్చితంగా పూర్తిగా ఆ యొక్క దేవుణ్ణి మీరు తెలుసుకోగలుగుతారు. Just imagine the tax collector Zacchaeus was hiding on the tree. Jesus is walking, but he looks up and tells, I'm ready to come to your house. కానీ ఊహించండి, మరి జక్కయ్య చెట్టు పైన ఉన్నాడు, ప్రభువైన యేసు వారు అక్కడి నుండి ఆయన వెళ్తూ ఉంటున్నాడు మార్గ మధ్యలో. జస్ట్ అలా ఆయన పైకి చూస్తాడు, ఇదిగో జక్కయ్య, నేను నీ ఇంటికి వస్తూ ఉంటున్నాను. See the religion, what they'll tell, this fellow, he's a tax collector, he's a sinner, don't talk to him, keep away. But here God is telling, I've come to your house today. చూడండి, మతపరంగా చూసినట్లయితే మతం ఏం చెప్తుంది, ఓ అతను ఒక పాపి, అతనితో మాట్లాడకూడదు, అతని ఇంటికి వెళ్ళకూడదు అని మతం చెప్తుంది. కానీ ప్రభువైన యేసు వారు అక్కడ ఏమంటున్నారు, ఇదిగో నేను ఈ రోజు నీ ఇంటికి వస్తాను అని అన్నాడు. See the difference of the gods of the religious God and Jesus God. చూడండి, మరి మతం దేవుని ఎలా చూపిస్తుందో, ప్రభువైన యేసు వారు దేవుని ఎలా చూపిస్తున్నారో ఇక్కడ మనకు డిఫరెన్స్ అర్థమైపోతుంది. The religious God people, they came to stone prostitute to death. ఈ మతంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి రాళ్ళిచ్చి రువ్వడానికి, రాళ్ళతో కొట్టడానికి వచ్చారు. Jesus told, daughter, your sins are forgiven, you can go. చూడండి, ఆ స్త్రీని చూసి మరి ప్రభువు ఏమన్నాడు, ఆ కుమారి, నీ యొక్క పాపములు క్షమించబడ్డాయి, నువ్వు సమాధానంగా వెళ్ళని చెప్పాడు. Because of the religious God, all the leper people were staying outside in the city, in the cave, hiding themselves. ఈ మతపరంగా వారు ఆలోచించారు కాబట్టి మతపరంగా ఉన్నటువంటి వారు బట్టి మరి యొక్క కుష్ఠరోగులందరూ కూడా ఆ యొక్క ఊరి వెలుపల ఉంటూ ఉన్నారు. If the beauty treats what he spoke in the mount,
మరి ప్రభువైన యేసు వారు ఆ యొక్క కొండపైన ఆయన మాట్లాడుతున్నప్పుడు And if you see basically there, if you see on that mount underside, the caves were there where all the lepers were staying in. So Jesus walked towards that place, and that's the time the leper is telling, "Do you have? Are you willing to heal me?" చూడండి ఆ కొండపైన ఆయన మాట్లాడుతున్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు, ఆ కొండకు ఇక చివరి భాగాన మరి కుష్ఠరోగులందరూ కూడా ఒక చివర్లో వారున్నారు అంటరాని వారిగా. ఆ సమయంలో ప్రభువైన యేసు వారు వారి దగ్గరికెళ్లారు. అప్పుడు ఆ కుష్ఠరోగి అంటూ ఉన్నాడు, "ఇదిగో నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలుగుతావా?" అని అడుగుతున్నాడు. He told, "Are you willing?" Because the religion is telling you should be outside, but here the God who is compassionate is going and telling, "I am willing," and he heals the leper. మరి అతన్ని కుష్ఠరోగి ఏమడుగుతున్నాడు ప్రభువైన యేసు వారిని? ప్రభువైన యేసయ్యని అడుగుతున్నాడు. నీకిష్టమైతేనే, నీకిష్టము అన్నప్పుడు అనగా లోకమంతా కూడా వారిని వెలివేసింది. లోకమంతా పక్కన పెట్టింది. కాబట్టి వారు ప్రభువైన యేసుని అడుగుతున్నారు. నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యమని అడుగుతున్నారు. We can see thousands of people came to hear the gospel, and Jesus is telling, if they go back without eating food, they will fall. So I want to give them food, and he gives them food. అంతేకాకుండా మనం చూడవచ్చు అక్కడ వేల ప్రజలు అక్కడ బోధ వింటూ ఉంటున్నారు. అయితే అలాగే వారిని ఆకలితో ఒకవేళ పంపించేస్తే వారు అక్కడ పడిపోతారు. వారు క్షీణిస్తారు కాబట్టి వారికి ఆహారం పెడతామని ప్రభువైన యేసు వారు అక్కడ అన్నారు. So what is the characteristics of God Jesus came to reveal? అయితే ప్రభువైన మరి దేవుని యొక్క ఏ గుణలక్షణాలను ప్రభువైన యేసు వారు మరి కనపరుస్తూ ఉంటున్నారు, కనపరచాలనుకుంటున్నారు? God is good దేవుడు మంచివాడు, and only good, కేవలం ఆయన మంచివాడు. and only good. I'll repeat it, and only good. Nothing మరలా మీరు bad రిపీట్ in చేస్తారు. him. ఆయన కేవలం మంచివాడు, ఆయన కేవలం మంచివాడు. ఆయనలో ఏ చెడుతనం అనేది లేదు. But the religion are showing some God is very holy, stay away, untouchable, this, that, something all wrong. But no, my God, whom I know, who I myself am, is a loving God. చూడండి మతపరమైనటువంటి ప్రజలు దేవుని ఎలా చూపిస్తూ ఉంటున్నారు? ఓ దేవుడు చాలా పరిశుద్ధుడు, ఆ దేవునికి మనం దూరంగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని అలా చూపిస్తుంది మతపరమైనటువంటి ప్రజలు. కానీ మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ఆయన మంచివాడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళగలుగుతాము అని మనం గ్రహించాలి. Jesus came to declare or reveal the true picture of God or of his goodness, so that we will know this God is a real God who is loving us. చూడండి ప్రభు అయిన యేసు వారు దేవుని యొక్క అనగా తండ్రి యొక్క నిజ స్వరూపమును, ఆ యొక్క నిజ స్వభావమును, ఆయన జీవన శైలిని, గుణలక్షణాలను ఆయన కనపరచడానికి ప్రభు అయిన యేసు వారు వచ్చారని మనం గుర్తించాలి. When God will become real to you, then all your religion, philosophy, imaginations will go away, and you and I will tell, holy, holy, holy is God. చూడండి ఎప్పుడైతే మనకు దేవుడు మనకు మరి ఆయన సత్యరూపిగా మనము అర్థం చేసుకోగలుగుతామో, ఆయన గుర్తించగలుగుతామో, అప్పుడు ఇక మనలో ఉన్నటువంటి ఆ యొక్క మతపరమైనటువంటి ఆలోచనలు అవన్నీ కూడా మనలో నుండి వెళ్ళిపోతాయి. ఇక దేవుణ్ణి మనము సత్యరూపకంగా అలాగే మనం గుర్తించగలిగినప్పుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మనము ఆయన పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. So what is the heart of gospel, or who is the heart of gospel? సువార్త యొక్క హృదయం ఏంటి అనగా సువార్త యొక్క మరి ఎవరు సువార్త యొక్క హృదయం అయి ఉంటున్నారు? Jesus. Amen, 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 amen. When you understand Jesus, when you have full revelation of Jesus, you will have full revelation of God, and you'll know God is good and only good. You will not have fear anything. The heart of gospel is Jesus. చూడండి సువార్త యొక్క హృదయం ఎవరంటే ప్రభువైన యేసు వారే. ఎప్పుడైతే ఆయనను మనం పూర్తిగా తెలుసుకుంటామో, ఇక దేవుడు మంచివాడు అన్న పూర్తి అవగాహనలోకి మనం వచ్చేస్తాం. God is real merciful, thankful, I can say. దేవుడు నిజంగా కనికరం కలిగిన దేవుడు, ఆయన నిజంగా మనకు సహాయం చేసేటటువంటి వాడు. I was telling Brother Rajesh, brother, I want a continuous session so that I can tell and people can understand. I can be confident they understood. కాబట్టి నేను రాజేష్ కి చెప్పాను, మరి నేను కంటిన్యూగా
మరి సెక్షన్స్‌ని తీసుకోవాలి అన్నప్పుడు Brother Rajesh told, if Sister Maria agrees, I have no problem. సిస్టర్ మరియా గారు అగ్రి అయితే నాకేమి ఇబ్బంది ఏం లేదని చెప్పారు. And that is this side, okay? Between me and Brother Rajesh. ఓకే. మా ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. And here, Sister Maria, she's in Hyderabad today, this whole week. సిస్టర్ మరియా గారు హైదరాబాద్‌లో ఉన్నారు ఈ వారమంతా కూడా. So she, poor thing, she took her laptop and everything. She told, oh, I have to, in the hotel, God, you please make a way so that Tuesday's meeting I can take. మరి తను కూడా హోటల్‌లో ఉంటుంది కాబట్టి మరి దేవా నాకు సాయం చేయండి. మరి ట్యూస్‌డే మీటింగ్ కొరకని తను ప్రార్థిస్తుంది. And now after speaking to Brother Rajesh, I spoke to her sister, can I take? She told, hallelujah. I told, what happened? I'm in Hyderabad. I want to share now. You want, please take it. I'll be the happiest person. ఎప్పుడైతే ఈ మాట చెప్పానో వెంటనే మా సిస్టర్ గారు చాలా హల్లెలూయా దేవునికి స్తోత్రం అని చెప్పింది. ఎందుకంటే తనకు కూడా అక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా తీసుకోవాలంటే ఈ క్లాస్ తీసుకోండి అని చెప్పింది. Okay, why I'm telling this, tomorrow you will be seeing me again. ఎందుకు చెబుతున్నానంటే రేపటి దినాన ఉదయకాలం మీరు నన్ను మరలా చూడబోతున్నారు. Okay, I'll be continuing the same thing. నేను ఇదే విషయాన్ని ఈ అంశాన్ని కంటిన్యూ చేస్తాను రేపటి దినాన. Because we should understand. Now till now I've just given the introduction. Now we'll go in detail, and when you understand whole of this thing, you will lead the free life, the Zoe life that God wants you and me to have. ఎందుకంటే ఈ యొక్క అంశాన్ని నేను కంటిన్యూగా మధ్యలో బ్రేక్ కాకుండా చెప్పాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే పూర్తిగా ఈ అంశం మీకు అర్థం అవ్వాలి, సమృద్ధి అనే జీవాన్ని మీరు అనుభవించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. Okay? Like today, all were there. My humble request tomorrow also the same people to come so that I need not start again but continue. కాబట్టి ఈ రోజు అందరూ ఉన్నారు. బట్ రేపటి దినాన కూడా మీరు అందరూ దయచేసి కరెక్ట్ గా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మరలా ప్రారంభం నుండి చెప్పకుండా ఈజీగా ఉంటుంది. Okay, God bless you all. Any questions you can ask? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. No doubts, Pastor Garu, but really such a wonderful and enjoyable session today. New lesson I learned. Thank you so much. I know questions you cannot ask because I have not started anything. It will come. Yeah, but come with an open heart. You will receive the truth which will change your life. ఇంకా పూర్తిగా ముగించలేదు కాబట్టి మీకు ఇంకా ప్రశ్నలు ఏమి ఉండకపోవచ్చు. నేను ఉద్దేశించేది ఏంటంటే పూర్తిగా మీరు హృదయం నిండా మీరు రండి, హృదయపూర్వకంగా తెలుసుకోండి. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. Like I told, this was in our second or third month in our Bible college was this topic. మరి మా యొక్క బైబిల్ కాలేజ్ లో మరి రెండో మూడో నెలల్లో మాకు ఈ టాపిక్ వివరించారు. I do not know about the 19 students there, but I had a mindset of God and all, and when I heard this portion, that really changed my life, and from then it became an effortless life. నాతో పాటు నా 19 మంది గురించి నాకు తెలియదు, కానీ నా జీవితం మాత్రము ఎప్పుడైతే తెలుసుకున్నానో నిజంగా దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క గుణలక్షణాలు తెలుసుకున్నప్పుడు నా జీవితము మరి శ్రమ లేకుండా జీవించగలిగే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. So from then my heart was that I want to share to someone, and I thank God for this group. So I'm just sharing this to you, that you all experience the freedom that I am experiencing. అప్పటి నుండి కూడా నాలో ఉన్నటువంటి ఈ యొక్క అంశం నేను షేర్ చేసుకోవాలని ఎంతగానో ఆశపడ్డాను. మరి ఈ టీం ద్వారా షేర్ చేసుకోవడం దేవుని యొక్క కృప. మరి మీరు మిమ్మల్ని బట్టి నేను ఎంతగానో దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. God bless you all. దేవుడు దీవించును గాక. God, 6:30 I stopped. Hallelujah. Right time. Pastor, you can pray. And Pastor, tomorrow again I'll be taking. రేపటి దినాన మరలా మన మధ్యలో కలెక్టర్ గారిని మనం చూడబోతున్నాం. And one small humble request to you. మీ అందరికీ ఒక రిక్వెస్ట్. మీకు Pastor, మీకు. Tomorrow it does not complete, meaning the introduction portion is not going to be difficult. Can I take Thursday also? Are you ready? Okay. Ready. Okay. Ready. Okay. Praise God. Praise God. Brother Rajesh, get ready. I'll try to finish tomorrow. If not, Thursday will take so that the introduction part will be over. Then it becomes easy. Okay, sir. Then Maria sister only next week she is going to share, sir. Yeah. I mean, I've taken Sister Maria's tomorrow, and Thursday Brother Rajesh I'll take if you agree. I'm too jealous a person. I'm too jealous. Yeah, because I want you all to receive the word.
ఆమేన్. ఆమేన్. Okay. Thank you, Pastor Mo. Thanks a lot. God థ్యాంక్ bless. యూ సార్. థ్యాంక్ యూ సార్. You can pray. ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఇక ప్రశస్తమైన సమయాన్ని మాకు అనుగ్రహించి నేను స్తుతించే గొప్ప కృపను మాకు అనుగ్రహించారు. నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించడానికి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాన్న. మరి ప్రత్యేకంగా ఈ రోజు నాయన మరి సువార్త యొక్క ఉదయం ఆ యొక్క అంశం గురించి నా ప్రభా మరి యొక్క 3వ సెక్షన్ లో మాతో మాట్లాడారు ప్రభా. నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఆ నిజ దేవుని గురించి నా ప్రభా మరి తండ్రి మీరు మాకు నేర్పించారు. అయ్యా మరి మతం ఏ రీతిగా దేవుని చూపిస్తుందో మరి ఆ ప్రభువైన ఏ తండ్రి మరి మీరు ఏ రీతిగా తండ్రిని కనపరిచారో మరి యేసయ్యా మీరు చూపించినందుకు నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. అయ్యా తండ్రి ప్రభా ఇప్పటి వరకు మరి తండ్రి నీ యొక్క ఆ ప్రేమను తెలుసుకోలేక నా ప్రభా తండ్రి మేము ఏదో చేస్తేనే మా క్రియల ద్వారానే మేము ఏదో పొందుకుంటామని ఆలోచిస్తూ వచ్చాము. కానీ ప్రభా ఈ రోజు మీరు మాకు నేర్పించారు. ఇదిగో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మేము నిస్సహాయులమనే ప్రభా మా కొరకు నాయన మీరు సమస్తం కూడా అయా తండ్రి చేసి మీరు నీ కనికరం చొప్పున అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. నీకు వందనాలు. మరి జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని మీరు మాకు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి సువార్త యొక్క హృదయము కేవలం ప్రభువైన యేసు వారే 4 సువార్తల్లో ఉన్నటువంటి సత్యాన్ని మేము గ్రహించుటకు నా ప్రభు ఈ 4 సువార్తల్లో అయ్యా ప్రభువైన యేసు వారిని పూర్తిగా మరి తెలుసుకొని ఆ ఇక జీవులు ఏ రీతికైతే 4 జీవులు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తూ వస్తున్నాయో అదే రీతిగా ప్రభు మేము కూడా నాయన అయ్యా తన్ని నేను పూర్తిగా అర్థం చేసుకొని అయ్యా నేను స్తుతించి గణపరిచే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. కేవలం క్షమాపణే కాదు కానీ నిత్య జీవం ఇవ్వడానికి నాయన మీరు మా కొరకు వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సువార్తలో ఎంతో గొప్ప సారాంశాన్ని ప్రభా మర్మాన్ని మీరు ఉంచినందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తుంటున్నాం. కేవలం మా పాపాలు క్షమించబడమే కాదు గాని అయ్యా తండ్రి ఆ శ్రమ లేని జీవితాన్ని, కష్టం లేని జీవితాన్ని ప్రభా జీవించుటకు అయ్యా ప్రభా మీరు మాకు సమృద్ధి అయిన జీవాన్ని మీరు ఇవ్వడానికి వచ్చినందుకు నీకు లెక్కలేని మహిమ చెల్లిస్తుంటున్నాను ప్రభా. తండ్రి నీకు వందనాలు. అయ్యా ఈ గొప్ప సంతోషం, సమాధానం, నెమ్మది నీ యొక్క జీవన విధాన శైలిని ప్రభా మేము కూడా కలిగి ఉండాలని మీరు ఆశపడుతూ ఉన్నారు. అలా జీవించే కృపను మా టీంలో ఉన్న మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. మా టీంలో ప్రతి ఒక్కరు కూడా నాయన నిన్ను పోలి నడుచుకోవడానికి, నీ గుణ లక్షణాలు మేము అలవర్చుకోవడానికి, ఈ లోకానికి క్రీస్తును కనపరచడానికి ప్రభా మేము ఒక సాధనంగా ఉండడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అలాంటి నీ మహిమతో, నీ శక్తితో మమ్మల్ని అందరినీ కూడా నింపి నడిపించండి ప్రభా. నీకు వందనాలు. మరి ఇంత మంచి సత్యాన్ని బోధించడానికి అలెక్సార్ గారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ రాసుని ఇంకా మీరు బ్లెస్ చేయండి. ఇంకా అనేకులకి టీచింగ్స్ వెల్లులుగా కన్న ప్రభా అనేకులు నాయన సత్యాన్ని నేర్చుకొని అయ్యా నేను ప్రేమించేవారుగా నీ వైపు త్రిప్పబడటకు నాయన అయ్యా నీతో ఒక గొప్ప సత్సంబంధాన్ని కలిగి ఉండటకు, రిలేషన్ ని ప్రభా మేము కలిగి ఉండే కృపను మీరు అనుగ్రహించమని సార్ని బ్లెస్ చేసి దీవించండి. తండ్రి టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని, రాజేష్ ని, బ్రైట్ ని, అయ్యా కీర్తిని, ప్రతి ఒక్కరిని పేరు పేరు వచ్చిన దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 Love of God the Father, grace of Lord Jesus Christ, communion of Holy Spirit be with us, and this truth set us free to worship the real God, telling God you are holy, holy, holy. Amen. 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 ఆమేన్. ఆమేన్. God bless you all. Amen. దేవుని దీవించుగాక. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో న్యూ రెవల్యూషన్, ఒక మైండ్ రెన్యూ అయ్యే రీతిగా అనేక విషయాలు, నూతన విషయాలు మేము నేర్చుకుని ఉంటున్నాం ప్రభు సన్నిధిలో. ఈవెన్ దో గాస్పల్స్ విషయంలో ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఇక ఉన్నటువంటి అన్ని విషయాల్లో కూడా దేవుడు అనేక విషయాలు నూతనంగా దేవుడు మా అందరితో కూడా మాట్లాడి ఉంటున్నాడు. తిరిగి రేపు సెషన్ ఉంటున్నది కాబట్టి క్వశ్చన్స్ ఏం చెప్పిన విషయాలు ఏవి కూడా డౌట్స్ లేవు పాస్టర్ గారు. అన్ని కూడా క్లారిటీగా అర్థమైంది. చాలా విషయాలు నూతనంగా మేము నేర్చుకున్నాం పాస్టర్ గారు. మేబీ టుమారో టైం ఉంటే కన్నా ఏం నేర్చుకున్నామో వాటి గురించి మేము టీమ్ మెంబర్స్గా షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. అదే రీతిగా ట్రాన్స్లేట్ చేసిన అక్కని బట్టి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్ అక్క.
ప్రతి విషయం కూడా చక్కగా మాకు వివరించి మరి అందరూ కూడా అర్థం చేసుకునేటట్లు మరి మీరు ట్రాన్స్లేట్ చేశారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అదే రీతిగా టీమ్ మెంబర్స్ అందరూ కూడా తెలియచేసిన రీతిగా ఆల్మోస్ట్ 5:15కి అంతా కూడా గ్యాదర్ అయ్యారు. రేపటి దినానికి కూడా ఇదే నెంబరి ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సమయానికి జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరందరూ కూడా సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఈ రీతిగా క్రమం తప్పకుండా ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ముందుకు వెళ్దాం. సో మీరందరూ కూడా నేర్చుకొని ప్రభు సన్నిధిలో ఒక స్థిరమైనటువంటి వారుగా నివసించి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తుంటున్నాం కాబట్టి సో విషయాలన్నీ కూడా గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఉదయకాల సమయంలో రేపు ఉదయకాల సమయంలో 5:10కే దైవజనులకి సమయాన్ని ఇవ్వడం జరుగుతది. అనుకున్న రీతిగా 6:30కి మనం క్లోజ్ చేస్తుంటున్నాం. ఒక 10 మినిట్స్ లేట్ అవుతుంటున్నది. అయినప్పటికి కూడా మనం దేవునికి అన్నిటికీ సమయాన్ని ఇస్తా ఉంటాం. దేవునికి కూడా మనం సమయాన్ని ఇవ్వడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. వన్ మోర్ స్మాల్ రిక్వెస్ట్ టు ఆల్. నేను ఈవినింగ్ 5:00కి ఒకవేళ వీలైనట్లయితే టీమ్ మెంబర్స్ అందరితో కూడా మాట్లాడాలని అనుకుంటున్నాను. ఒకవేళ 5:00 ఆర్ 5:30 నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, సెండ్ చేస్తాను. సో టీమ్ మెంబర్స్‌తో అన్నీ కూడా కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి. సో అందరూ కూడా ఆ సమయాన్ని గుర్తుంచుకొని మరి గ్యాదర్ అవ్వాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. ఇంకొంచెం మనం ప్రేయర్స్‌లో ఇంకా ఇంప్రూవ్‌మెంట్ కొరకు మరి అందరూ కూడా కొంచెం డిస్కస్ చేయాల్సినటువంటి విషయాలు ఉంటున్నాయి. సో విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. తిరిగి 7 to 8, 9 to 10 జరిగే క్విజెస్‌లో కూడా టీమ్ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఇంకా ఎవరెవరైతే ఇక క్రైస్ట్ ఫర్ యూ మినిస్ట్రీలో ఇక ఉన్నటువంటి దాన్ని బట్టి సెమినార్‌లో మీ నేమ్స్ ఇచ్చి ఉంటున్నారో, ఎవరైతే సెమినార్‌లో ఉంటున్నారో క్రమం తప్పకోకుండా జాయిన్ అవ్వాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. విషయాలు గుర్తుంచుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ స్వర్ణాక్క. టీమ్ మెంబర్స్‌కి అందరికి కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని ఉదయకాల సమయంలో ప్రభు యొక్క నామమును మహిమపరుద్దాం. God bless you all. See you all tomorrow. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. వెల్కమ్. చెప్పండి.